ఇక కింగ్ చెన్నై అనే దానికి చూసినట్లయితే ఇక ఫైనల్లో ఉత్కంఠంతో మొదలైనటువంటి ఈ కింగ్ చెన్నై విజయం సాధించింది ఎట్టకేలకు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 5వ సారి ఐపీఎల్ ఛాంపియన్గా ధోని ఫైనల్ అంటూ ఇచ్చారు. ఇక అలాగే గుజరాత్ టైటన్స్ పై కూడా 5 వికెట్ల తేడాతో విక్టరీ సాధించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ 2 బాల్స్లో మాత్రం పిక్స్ 4తో గెలిపించినటువంటి జడేజా అంటూ కూడా మొత్తంగా అయితే చెన్నైని గెలిపించడానికి లాస్ట్ వరకు కూడా చివరి మినిట్ వరకు కూడా చివరి బాల్ వరకు కూడా ఎంతో పోరాటంతో ఉత్కంఠంతో మరి అక్కడ ఆట కొనసాగినట్లుగా తెలుస్తుంది. లాస్ట్లో 2 బాల్స్ తోటి మాత్రం మరి కింగ్ జడేజా మనకి గెలిపించినట్లుగా లాస్ట్ 2 బాల్స్ తోటి మరి 6 తోటి 4 తోటి గెలిపించినటువంటి జడేజా అంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే ఇంకా చెన్నై గెలుపుకి కారణంగా ఇంకా 12th పేజీలో మనకి అలాగే స్పోర్ట్స్ పేజీలో మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే రాష్ట్రంలో కొత్త పార్టీ అంటూ ఇచ్చారు. ఇక ఉన్న పార్టీలు సరిపోక మళ్ళీ కొత్త పార్టీలా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక తెర వెనుక ప్రయత్నాలు పావులు కదుపుతున్న నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జోరుగా రాయబారాలు అలాగే మంతనాలు కొనసాగుతున్న సర్వేలు కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే 20 నుంచి 25 మంది లీడర్లతో ఏర్పాటుకు సమాలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. 20 నుంచి 25 మంది లీడర్లతోటి ఈ యొక్క కొత్త పార్టీకి సమాలోచనలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాయబారాలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరు ఏంటి అని చూసి కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తోటి అన్ని పార్టీలో కూడా కన్ఫ్యూజన్ మొదలైంది అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. అలాగే ఇక జోష్లో కాంగ్రెస్, షాక్లో బీఆర్ఎస్, బలాబలాల బేరీజులో బీజేపీ కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూస్తే బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫర్లను తిరస్కరిస్తున్నటువంటి బీఆర్ఎస్ అసంతృప్త నేతలు, ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బీజేపీలో కానీ ఇటు బీఆర్ఎస్లో కానీ లేకపోతే కాంగ్రెస్లో కానీ వెళ్ళడానికి అయితే ఎవరు కూడా ఇష్టపడట్లేరు అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక చూసినట్లయితే ఏదో పార్టీలో చేరే బదులు లీడర్లంతా ఒక్కటే చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. జనం తెలంగాణ నినాదంతోనే కొత్త పార్టీ ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే కొంతమంది అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం ఉన్న అధికార రాష్ట్ర పార్టీలోని, సో దానికి సంబంధించి అందులో నుంచి కొంతమంది 20 నుంచి 25 లీడర్ల వరకు కూడా అందులో అసంతృప్తిగా ఎవరైతే ఉంటున్నారో ఇటు బీజేపీ నుంచి కావచ్చు ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు వీళ్ళందరూ కూడా మరి ఒక్క తాటిపై వచ్చి ఒక్కటిగా ఏర్పడి వీళ్ళే ఒక సొంత పార్టీ పెట్టుకొని అది కూడా తెలంగాణ పేరిటే పెట్టుకొని జనమే తెలంగాణ అన్నట్లుగా ఇంకా ఏదో అలా పేరు పెట్టుకొని ఒక పార్టీ కొత్త పార్టీ రూపొందించుకుంటే అయిపోతుంది కదా అనే విధంగా కూడా వ్యూహ రచనలు కొనసాగుతున్నాయి అనేది మాత్రం కొన్ని సర్వేల్లో కూడా వెల్లడైనట్లుగా తెలుస్తుంది. సో చివరికి ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియాల్సింది. సో అలాగే దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉన్నాయి. మరి అందులో నుంచి కూడా కొత్తగా పార్టీలు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని కూడా కొంత అయితే సర్వే జరుగుతూ ఉంది. సో వీటన్నిటికి సంబంధించి మాత్రం మనకి క్లియర్గా 2nd పేజీలో డీటెయిల్స్ ఇచ్చారు. మొత్తంగా అయితే రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే అవకాశం అయితే 20 నుంచి 25 మంది లీడర్లు అయితే కసరత్తులు చేస్తున్నారు అనేది మనకి క్లియర్ కట్గా ఇచ్చేశారు. సో అలాగే మరొక వార్త చూస్తే సొంత ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పొగ పెడుతోంది అంటూ ఇచ్చారు. అసమ్మతి నేతలకు హైకమాండ్ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు కూడా పెడుతున్నారు. అలాగే పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతోనే పరేషాన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటూ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అధికార పార్టీ సరిగా పట్టించుకోకుండా వాళ్ళకంటూ ఇవ్వాల్సినటువంటి విలువలు ఇవ్వకపోవడం వల్లని వాళ్ళకంత అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి పక్కకు జరిగే ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటూ ఇచ్చారు. సో మెయిన్ డీటెయిల్స్ అన్ని 2nd పేజీలోనే చూడొచ్చు. అలాగే ఇక సిఎస్ఈ సీట్లు 15 లక్షలు ఇంతవరకు ఇంకా మేనేజ్మెంట్ కోట్ల సీట్లలో అడ్డగోలుగా దందా కొనసాగుతుంది. ఇప్పటికీ ఇంకా రిజల్ట్ మాత్రమే వచ్చాయి. ఇంకా కౌన్సిలింగ్ కూడా అవ్వలేదు. కౌన్సిలింగ్ కంటే ముందే ఈ విధమైనటువంటి మరి లక్షల రూపాయలలో ఈ యొక్క సీట్లు కూడా ముందుగానే ధరలు పలకడం అనేది ఎంత విడ్డూరంగా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా సీట్లలో అడ్డగోలుగా ఈ దందా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఇప్పటికే అనేక రకాలైనటువంటి మరి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో ఇప్పటికే ఎన్నో
అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి విద్యార్థుల పట్ల, అలాగే నిరుద్యోగుల పట్ల. కానీ ఇప్పుడు కూడా మరి ఎంతో కష్టపడి చదివిన వారు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ సిఎస్ఈ సీట్లు మరి ముందుగానే అమ్ముడుపోతూ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా కౌన్సిలింగ్ కూడా అవ్వక ముందే ఈ యొక్క సీట్ల విలువలు కూడా, సీట్ల యొక్క రేట్లు కూడా చెప్పేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా అడ్డగోలుగా కొనసాగుతుంది కాబట్టి దీనిని అరకట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక సెక్రటరియట్ దగ్గరలోని ఒక ట్విన్ టవర్లు ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా ఒక వార్త మనకు కనిపిస్తుంది ఈరోజు. ఇక వివిధ శాఖల హెచ్ఓడీల కోసం నిర్మిస్తామంటూ కూడా కేసీఆర్ ఒక వార్తను స్పష్టంగా మనకి వివరించడం జరుగుతుంది. అయితే అమరుల స్మారకం ముందున్నటువంటి స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహం, అలాగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వివిధ శాఖల హెచ్ఓడీల కోసం ఒక ట్విన్ టవర్ని కూడా నిర్మిస్తాము అంటూ కూడా తెలుస్తుంది. ఇక అమరవీరుల స్థూపం ఎదురుగా ఆపోజిట్లో ఉన్నటువంటి స్థలంలోనే ఒకవేళ ఈ ట్విన్ టవర్ నిర్మించవచ్చు అనేది కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. సో ఇంకా అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక ట్విన్ టవర్లు దగ్గరలో నిర్మిస్తే కనుక సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెక్రటరియట్కు అందుబాటులో విశాలమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్న అధికారులందరూ కూడా అడిగి తెలుసుకుని అందరు అధికారుల నిర్ణయంతో ఈ యొక్క టవర్స్ నిర్మించడానికి నిర్మాణాలు పూర్తి చేస్తాము అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూస్తే మరోసారి డీకేతో షర్మిల భేటీ అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం చూసినట్లయితే కర్ణాటక రిజల్ట్ తర్వాత రెండోసారి మీటింగ్, కాంగ్రెస్తో పొత్తు విలీనంపై చర్చించినట్లు సమాచారం కొనసాగుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు షర్మిలతో కూడా వారి భేటీ అవుతూ ఉన్నారు. సో ఇక షర్మిలతో మరోసారి భేటీ డీకే వీళ్ళిద్దరు కూడా భేటీ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయాలు ఏం తీసుకున్నారు ఏంటి అనేది అనంతరం మనకి వివరిస్తారు. సో నెక్స్ట్ మనం వార్త చూసినట్టయితే భగీరథ నీళ్లు ఏవి అని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఇక కాగజ్ నగర్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన కూడా చేపడుతున్నారు ఈ యొక్క నీటి విషయంలో అంటూ కూడా భగీరథ నీళ్లు అంటున్నారు. మరి భగీరథ నీళ్ళు అసలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ అడుగుతున్నారు. ఇక కాగజ్ నగర్కి సంబంధించి మిషన్ భగీరథ నీళ్లు రాక జనాలు అవస్థలు పడుతున్నారని చెప్పేసి ఆసిఫాబాద్ కాగజ్నగర్ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చుక్క నీళ్లు రాక ప్రజలు ఎంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి సమాధానం ఏంటి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఆన్సర్ చెప్పండి అంటూ కూడా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనం థర్డ్ పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఇక ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఎస్సీ అలాగే ఉపకులాలు బతుకులు మాత్రం ఇంతవరకు మారలేదు, ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్లుగా మాత్రమే ఉన్నాయి అనేది అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. సో సమస్యలు తీరాలంటే మనమే రాజులం కావాలి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారు చెప్తూ ఉన్నటువంటి ఆయన ప్రసంగంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక కోట్ల రూపాయలు ఆమ్దానీ కోసమే జీవో 111ను రద్దు చేశారని కూడా విమర్శ. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లోనే ఎస్సీ 57 ఉపకులాలు ధర్నా చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 111 జీవో నెంబర్ని ఎత్తివేయడం వల్ల కోట్ల రూపాయల దందా కొనసాగించుకోవడానికి దీనిని తీసివేశారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్సీ కులాలు ఇంకా ఇతరత్ర కులాలకు వారికి ఎవరికి న్యాయం చేశారు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎవరికి ఎక్కడ కూడా న్యాయం అయితే జరగలేదు కాబట్టి మనమే రాజులం అవ్వాలి, అప్పుడే ప్రభుత్వాలు అందరినీ కూడా సమానంగా చూసుకోగలుగుతాం అంటూ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మనకి జరిగిన న్యాయం ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మనమే రాజులం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అన్నట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇంకా ఏఈఈ పేపర్ లీకేజీలో కొత్త ట్విస్ట్ అంటూ ఇచ్చారు. మైక్రోచిప్స్ ఇయర్ బడ్స్తో కూడా పరీక్షలు రాసిన డిఏ అండ్ రమేష్ గ్యాంగ్ అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇయర్ బడ్స్ పెట్టుకొని కూడా మరి క్వశ్చన్ పేపర్స్లో ఆన్సర్ షీట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా కొత్త ట్విస్ట్ ఇది ఒకటి అంటూ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ వాట్సాప్లో షేర్ చేసిన అభ్యర్థులు అలాగే చాట్ జీపీలో నుంచి షేర్ చేశారు. ఆన్సర్ పంపించినటువంటి రమేష్ అండ్ గ్యాంగ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. ఇక ఒక్కో అభ్యర్థి దగ్గర 20 లక్షలకు డీల్కు మాట్లాడుకుని వాళ్ళ ఇయర్ బడ్స్ పెట్టుకొని క్వశ్చన్ పేపర్ ఏదైతే వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్ని వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఆ షేర్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తూ ఉన్నప్పుడు ఇయర్ బడ్స్ నుంచి వింటూ ఎగ్జామ్స్ రాశారు. దానికి సంబంధించి 20 lakhsకి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రమేష్ అండ్ గ్యాంగ్ అనేది కూడా మరొక కొత్త ట్విస్ట్ ఇది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 4 అభ్యర్థులు పరీక్ష రాసినట్లుగా గుర్తింపు. డిఈ గ్యాంగ్తో ఎగ్జామినర్స్ 3 అరెస్ట్ చేసినటువంటి సిట్ అదుపులో మరో 3 కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఇంకా ఎంతో కష్టపడి చదివినప్పటికీ కూడా విలువ లేకుండా అమ్ముడుపోతున్నటువంటి సీట్లు మరి ఇలాంటి
ఆ రకరకాల ప్రయత్నాలతోటి ఎగ్జామ్స్ రాయడం వీటి వల్ల మరి ఎంతోమంది నష్టపోయే అవకాశం ఉంది అనేది కూడా మనకి క్లియర్గా సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే సేమ్ యాజ్టీజ్గా మనకి వెలుగు దినపత్రికలో లానే ఇచ్చారు. ధోని సేన ధనాధన్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అంటే ఐదోసారి ఐపీఎల్ కిరీటం దక్కించుకున్నారు. లాస్ట్ వరకు కూడా ఎంతో ఉత్కంఠంతో పోరాటంతో చివరి 2 balls వరకు కూడా ఎంతో ఉత్కంఠతతో అలాగే 6 4s తోటి మొత్తం ఆటను మరి కంప్లీట్ చేయడం జరిగింది, విజయం సాధించడం జరిగింది అనేది కూడా ఇచ్చారు. చివరి బంతి వరకు ఉత్కంఠ పోరే కొనసాగిందని చెప్పుకోవచ్చు అంటూ ఇచ్చారు. 6th and 4th విజయాన్ని అందించిన జడేజా అంటూ ఒక 6 ఒక 4 తోటి జడేజా విజయాన్ని అందించారు చెన్నై కింగ్స్ అంటూ ఇచ్చారు. ఇక గుజరాత్ టైటన్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందినట్లుగా కూడా తెలుస్తోంది అంటూ ఇచ్చారు. అలాగే చివరి మ్యాచ్లో అంబటి రాయుడు మెరుపులు మెరిపించినట్లుగా కూడా తెలుస్తోంది అనేది మనకి ఫస్ట్ యాజ్టీజ్గా మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ స్పోర్ట్స్ పేజ్లో కూడా మనం చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకా శరత్ చంద్రారెడ్డి ఏంటి, అసలు అప్రూవర్ ఏంటి అనేది చూసినట్లయితే ఆయనకు వై కేటగిరీ భద్రత అలాగే హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా చూసినట్లయితే ఇప్పటికే అప్రూవర్గా కవిత మాజీ ఎడిటర్ బుచ్చిబాబు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరోసారి తెరపైకి కవిత పేరు వచ్చే అవకాశం కూడా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం స్కామ్లో ఆమె పాత్రను శరత్ వెల్లడించే ఛాన్స్ ఉంది అంటూ కూడా ఒక వార్త అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ తర్వాత కీలక పరిణామం ఎదుర్కొనే అవకాశం ఉంది అంటూ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పావులు కదుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ మెయిన్ అంటే ఏంటనేది మనకు అర్థమైపోతూ ఉంది. ఇంకా అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి అనేక విషయాలు ఇప్పుడు కవిత పేరు వెల్లడించే అవకాశం, మరోసారి తెరపైకి కవిత వచ్చే అవకాశం, ఎమ్మెల్సీ కవిత వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంది. అలాగే అమిత్ షా మరి ఏపీ సీఎం జగన్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. వారిద్దరి మాటల అనంతరం మరి తదుపరి నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే కమలంలో చేరికలకు బ్రేక్ పడింది అనేది అయితే ఒక వార్త మనకి సంచలనంగా కనిపిస్తుంది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు బీజేపీపై ప్రభావం ఎక్కువగా పడుతుంది అనేది కూడా ఇచ్చింది. ఇప్పటికే మరి కమలంలో చేరికలకు మాత్రం చాలా వరకు బ్రేక్ పడిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ఇప్పటికే కాంగ్రెస్ అక్కడ షేక్ చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ గెలుపుతో చాలా పార్టీల్లోని కొంత ఒకలాంటి ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పార్టీలో కొంత భయం అనేది అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా వేరే పార్టీలో చేరడానికి కూడా చేరికలకు కూడా ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ అసంతృప్తిగా ఉన్న ఎవరైనా నాయకులు వాళ్ళు కూడా సొంత పార్టీ పెట్టుకునే ఆలోచన చేస్తున్నారు. అంతే తప్ప మరి కమలంలోకి కానీ ఇతర పార్టీలో కానీ చేరే అవకాశాలకు మాత్రం ఎక్కువగా ఇప్పుడు కనిపించట్లేదు. సో వాటికి కాస్త బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతోనే నాయకులందరిలో కొంత ఈ ప్రభావం పడింది అని చెప్పుకోవచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూస్తే కీలక నేతల ప్రకటనలతో పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది అంటూ ఇచ్చారు. కవిత అరెస్టుకు పార్టీపై ప్రజల విశ్వాసానికి లింక్ అంటూ ఇచ్చారు. ప్రజల విశ్వాసానికి కూడా కొంత లింక్ ఏర్పడింది కవిత యొక్క నేతల ప్రకటనతో అంటూ ఇచ్చారు. అలాగే ఇక కాంగ్రెస్లోకి జూపల్లి అండ్ పొంగులేటి అంటూ ఇద్దరిని ఇచ్చారు మనకి ఇక్కడ. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇద్దరు వెళ్తున్నారా, అసలు వెళ్ళట్లేదా, జూపల్లి మరియు పొంగులేటి. ఇక చూసినట్లయితే ఈటెల వ్యాఖ్యలతో స్పష్టం అంటూ ప్రచారం అయితే అవుతుంది. కాంగ్రెస్లోనే చేరాలంటూ అనుచరులు ఒత్తిడి కూడా కొనసాగుతుంది కొంత అనేది తెలుస్తుంది. జూన్ 8న హస్తం గూటికి జూపల్లి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఒకవేళ వెళ్తున్నారు అనేది అయితే స్పష్టమైంది, కానీ వెళ్తారా లేదా అనేది చూడాలి ఇంకా అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. అలాగే ఇంకా వచ్చే నెలాఖరులోపు పొంగిలేటి కూడా చేరిక అంటూ ఇచ్చారు. భారీ బహిరంగ సభ పెట్టాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా అందరూ కూడా చేరే అవకాశం ఉండొచ్చు అంటూ ఇచ్చారు. అలాగే డీకే శివకుమార్తో షర్మిల భేటీ అనేది మనకి యాజ్టీస్గా ప్రతి పేపర్లో ఇచ్చారు. అలాగే మర్యాదపూర్వకంగానే అని వివరణ కూడా ఇచ్చారు. ఏపీ రాజకీయాలపై చర్చ జరిగిందని కూడా కొంత వార్తలు అయితే సమాచారం మనకు అందుతూ ఉంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే కాంగ్రెస్ గూటికి జూపల్లి అండ్ పొంగులేటి ఇద్దరు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటూ వెళ్తున్నారు అనేది స్పష్టమైంది. కానీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇంకా చూడాలి కదా, టైం ఉంది, ఏ క్షణమైనా
మనసు మార్చుకోవచ్చు కదా అన్నట్లుగా. సో చూద్దాం. ఇంకా వాళ్ళే నాకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తుండ్రు అని ఇక్కడ మరొక వార్త కనిపిస్తుంది. పొంగిలేటి జూపల్లి కాంగ్రెస్లో చేరకుండా 3 నెలలు ఆపాను అంటూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల బలంగా ఉంది అంటూ కవితను అరెస్టు చేయకపోవడంపై బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కేసీఆర్ ట్రిక్స్ చాలా తెలుసు అంటూ మీడియాతో ఈటెల చిట్ చాట్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఈటెల రాజేందర్ కేసీఆర్ యొక్క ఖాతాలన్నీ కూడా, ఆయన ట్రిక్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నీ కూడా చాలానే తెలుసు నాకు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఈటెల రాజేందర్. సో ఇంకా అలాగే చూసినట్లయితే ఇక టార్గెట్ చంద్రబాబు అంటూ మరొక వార్త కూడా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో చూద్దాం. ఇక రాజధాని నిర్మాణ పనుల్లో ముడుపులు అంటూ ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ ఇచ్చారు. ఇక 40 నెలల నాటి విచారణ వివరాలు మాకివ్వండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆదాయ పన్ను శాఖకు ఆంధ్రప్రదేశ్ ఏడికి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అప్పట్లో పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. చాలా స్వల్ప మొత్తం దొరికినట్లుగా ప్రకటన. తర్వాత మరుగున పడిపోయినటువంటి మహానాడు ఎఫెక్ట్తో మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ వివాదం అంటూ మరి ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఇక అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే హెచ్ఓడీలకు జంట హర్మ్యాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి చూడొచ్చు, సచివాలయానికి దగ్గరగా కడదాం అని అంటే ట్విన్ టవర్స్ కట్టే ఆలోచన అయితే ఉంది. అక్కడ హెచ్ఓడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇంకా ఇతరత్ర అంటే యొక్క స్తూపం ఆపోజిట్లోనే అనువైన స్థలం చూసుకున్నారు అంటూ కూడా అమరవీరుల స్మారక స్తూపం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనే ఆ యొక్క ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్ను వృధాగా కాకుండా ట్విన్ టవర్స్ అక్కడ నిర్మాణం చేపట్టాలి అంటూ సీఎం కేసీఆర్ ఆల్రెడీ స్పష్టం చేశారు. ఆ యొక్క స్థితిగతులు అన్నింటినీ కూడా అక్కడ నిర్మాణ పనులకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటూ కూడా అధికారులందరూ కూడా పరిశీలన చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అక్కడ అక్కడ వచ్చినట్లయితే ట్విన్ టవర్స్ కూడా వచ్చినట్లయితే సచివాలయానికి దగ్గరగా కడదామంటూ అనువైన స్థలాలను చూడండి అంటూ అమరవీరుల స్మారక స్తూపం దగ్గర ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. సంక్షేమ దినోత్సవం సందర్భంగా కుల వృత్తుల వారికి కూడా ₹1,00,000 పంపిణీ చేయడానికి కూడా సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. దీనిపై అంటే దశల వారికి ఒకేసారి ₹1,00,000 కాకుండా కుల వృత్తుల వారికి అంటే దశల వారికి కొన్ని రోజులకు కొన్ని నెలలకి కింద కొన్ని నెలల కింద అంటూ ఇచ్చుకుంటూ వెళ్తారు. మొత్తంగా ₹1,00,000 వరకు విడతల వారీగా ఇస్తారు అనేది కూడా సాయం అందిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ అధికారులందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా అయితే హెచ్ఓడీలకు మాత్రం జంట హర్బియాలు అంటే ట్విన్ టవర్స్ అనేది మాత్రం అమరవీరుల స్తూపం ఆపోజిట్ ఖాళీ ప్లేస్లోనే అక్కడ నిర్మించడానికి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఇక రోదసీలో మన దిక్సూచి అంటూ ఇచ్చారు. గురి తప్పని జిఎస్టీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. జిఎస్ఎల్పి అంటూ ఇచ్చారు. F-12 రాకెట్ పైకి తీసుకెళ్తూ స్వదేశీలోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే ఈ ప్రయోగం అనేది సక్సెస్ అవ్వాలి అనేది చూస్తున్నారు. దేశీయ నావిగేషన్తో ఈ సేవలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఇస్రో మరో అద్భుత విజయం ఇది అంటూ కూడా ఇస్రోకి సంబంధించినటువంటి మరో అద్భుత విజయాన్ని ఇక్కడ మనకి ప్రవేశపెడుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఒక రోదసీలో మన దిక్సూచి ఒక దారిలా ఒక దిక్సూచిలా ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. కానీ ఇది మొత్తంగా అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు అంటే ఇచ్చారు. అయితే మెయిన్ డీటెయిల్స్ అన్ని మనకి ఏమి ఇవ్వలేదు, కానీ జస్ట్ ఒక హెడ్లైన్గా మాత్రమే మనకి ప్రధాన వార్తాపత్రికలో మనకి ప్రస్తావించడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది అయితే ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే లింగ నిర్ధారణ ముఠాలో 4 వైద్యుల అరెస్ట్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వైద్యులు కూడా వరంగల్లో గుట్టుగా జరుపుతున్నటువంటి ఈ విధమైనటువంటి ఈ యొక్క మరి పరేషాన్ అవుతున్నటువంటి జనాలందరూ కూడా పరేషాన్ అవుతున్నటువంటి ఈ యొక్క లింగ మార్పిడి అసలు వైద్యులే చెప్పాల్సిన వ్యక్తులు, కానీ అలాంటి వైద్యులు చెప్పకుండా ఇలాంటివన్నీ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వారిని అరెస్ట్ కూడా చేయటం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక మతం మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. చూసినట్లయితే ఇక మతం మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం అంటూ కూడా ఇక్కడ పాస్టర్లకు అలాగే ఇంకా వేరే ఇతరత్ర వాళ్ళకి కూడా బాపురావు అనే వ్యక్తి కొంత హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇచ్చారు. ఇక మతం మారిన వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించేలా కూడా బిల్లు తీసుకొస్తామని కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే
ఎవరైనా వచ్చి మత మార్పిడి చేస్తాము అంటూ ఏదైనా ఒకవేళ ఎలాంటి మరి ప్రజల్లోకి వచ్చేసి చాలామంది ఇప్పుడు మత మార్పిడులు అంటూ ఇంటి చుట్టూ తిరగడం, ఇలా వీధుల్లో తిరగడం ఇలాంటివి చేస్తాం. ఎవరి ఇష్టం, మతం అనేది ఎవరి ఇష్టం వారిది ఉంటుంది కాబట్టి ఒకరిని వారి మతంలోకి దించుకునే అవకాశం ఎవరికి ఉండదు. కాబట్టి ఒక మతం అనేది ఎవరి ఇష్టం వారిది కాబట్టి స్వతంత్రంగా ఉండాలి. కాబట్టి బలవంతంగా ఎవరిని కూడా మతాల్లోకి దించకూడదు అనే దానిపై ఒక మరి చర్చ అయితే కొనసాగుతుంది. సో ఒకవేళ అలా ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మతం మారినట్లయితే ఎస్టీ జాబితాలోకి వాళ్ళని చేర్చడం కూడా జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఎస్టీ జాబితా నుంచి తొలగించి బిల్లు తీసుకొస్తామని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. పాస్టర్లకు ఎంపీ స్వయం బాపురావు ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అనేది ఏ మతం నుంచి అయినా సరే ఎవరినైనా సరే ఒక మతంలోకి చేర్చడం అనేది కరెక్ట్ కాదు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక టీఎస్పీఎస్సీలో హైటెక్ మాస్ కాపీయింగ్ కొనసాగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా చూడొచ్చు. అలాగే బ్లూటూత్ అండ్ వైఫై డివైస్ తోటి పరీక్షా కేంద్రానికి వెళ్ళారు. చెవుల్లో సూక్ష్మ పరికరాలతో ముగ్గురు సూత్రధారులు వరంగల్ జీఈ రమేష్ అండ్ గ్యాంగ్ అందరూ కూడా కలిసి. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు పేపర్లోనే చూసుకున్నాం. ఇంకా బ్లూటూత్ అంటే ఇయర్ బడ్స్ పెట్టుకొని అలాగే వాట్సాప్లో ఆ క్వశ్చన్ పేపర్ని షేర్ చేసి ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్లు అన్నీ కూడా ఆ యొక్క ఫోన్లో నుంచి చెప్తూ ఉన్నప్పుడు ఆ బ్లూటూత్లో వినిపిస్తూ ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల దాని ద్వారా మరి ముగ్గురు వ్యక్తులు ఎగ్జామ్స్ రాసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ విషయాలన్నింటినీ కూడా ఈ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఈ విధంగా ఈ ప్రక్రియ అంతా కొనసాగడానికి 20 లక్షల వరకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే 20 లక్షలకి మాట్లాడుకున్నారు. మొత్తం ఎటు చూసుకున్నా కూడా మొత్తంగా అయితే ఈ విషయం బట్టబయలు అయిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఈ విధమైనటువంటి మాస్ కాపీయింగ్కి కూడా మరి తెరలేపుతున్నారు. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా నమ్మాలో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు పక్కడ్బందీ చర్యలతోటే ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఇంకా స్క్వాడ్ కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకొని ఇప్పుడైతే సెకండ్ పేజ్లో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో ఈ రోజు మనం పేపర్లో ఏ వార్త చూసుకొని అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండండి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాను. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.